మంచిర్యాల జిల్లా గౌతమ్ నగర్లో సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మునీర్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. మునీర్ మరణం తెలంగాణ సమాజానికి జర్నలిజానికి తీరని లోటన్నారు. కాకా వెంకటస్వామితో మునీర్కి సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయన్నారు. రాజకీయంగా ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవారన్నారు. మునీర్ కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేశారన్నారు ఎంపీ వంశీకృష్ణ. మునీర్ గారు మనతో లేరంటే బాధాకరమైన విషయం. వారు మా ఫ్యామిలీతోటి దాదాపు ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉన్నది. కాకా గారు కూడా మునీర్ గారిని చాలా లైక్ చేస్తుండే. వినోద్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు మునీర్ గారు చాలా అడ్వైజెస్ ఇస్తూ చెన్నూరు ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి వాళ్ళు చాలా కృషి చేసినారు. మళ్ళీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా వివేక్ గారితో పాటు వారు చాలా కృషి చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారు ఒక రెవల్యూషనరీ రైటరు. ఈరోజు వారు లేని నోటు చాలా బాధాకరం. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వారితో చాలా సమయం గడిపాను. వారు నాకు చాలా టిప్స్ ఇచ్చినారు, చాలా అడ్వైస్ ఇచ్చినారు. ఒక మెంటర్గా ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు ఎట్లా న్యాయం చేయవచ్చు అని చెప్పి అనేకమైన అడ్వైజులు పాయింట్స్ ఇచ్చినారు. వారు ఈరోజు లేరంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి భగవంతునితో